హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి నేను ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను అనుకుంటున్నారు. లేదండి, నేనైతే ఫ్రిడ్జ్ టూర్ అయితే అస్సలు చేయను అసలుకి. అందులో మనం ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఏయో ఒకటి పెడతానే ఉంటాం, మళ్ళీ తీస్తూనే ఉంటాము. ఇవేంటంటే మాకు కోల్డ్ ఫారం ఉంది కదా, వాటికి వేసే వ్యాక్సిన్ అవైతే ఫ్రిడ్జ్లో పెడతాము. ఇప్పుడైతే మనం టీ అయితే పెట్టేసుకుందాము. అందరూ ఎలా ఉన్నారు? నేను బ్లాగ్ తీసుకోవడం చాలా రోజులైంది, అందుకే బ్లాగ్ తీద్దాం ఈరోజు అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ముందైతే టీ పెట్టేసుకున్న తర్వాత అయితే టిఫిను అవి అయితే తర్వాత అయితే చేస్తాను. ముందు ఉదయాన్నే లెగవంగానే టీ అయితే తాగుతానండి. టీ తాగిన తర్వాతే మిగతా పనులు అనేవి చేస్తాను నేను. చూసారు కదా, కిచెన్ అంతా నీట్గా సర్దేసుకుంటాను. మ్యాక్సిమం నేను రోజు నైటు అట్లా చేస్తానండి. ఎప్పుడో ఓపిక లేనప్పుడు, అంటే చేయలేక అట్లా ఉన్నప్పుడే వదిలేస్తాను. ఇంక మిగతా టైంలో అంతా నేను అంతా నీట్గా చేసే పడుకుంటాను. అట్లా అయితేనే నాకు ఉదయాన్నే బాక్స్ పెట్టేదానికి కాస్త నీట్గా ఉండి చెయ్యాలనిపిస్తుంది. లేకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ ఇవన్నీ సర్దుకొని చెయ్యాలంటే చాలా లేట్ అయిపోద్ది. ఇప్పుడైతే టీ అయితే పెట్టేసుకుందాము. టీ పెట్టేసి మా వారికి కూడా ఇచ్చేస్తాను. అందులో నేను టీ తాగేటప్పుడైతే ఒక 10 నిమిషాలు అయితే స్కూల్ లేకపోతే 10 నిమిషాలు అయితే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. అదే స్కూల్ ఉన్నా కూడా ఒక 5 నిమిషాలు అయితే కేటాయిస్తానండి. మీలో ఎంతమంది ఇలా ఉంటారు? నాకు మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ శాతం ఈ టీ తాగేటప్పుడే మా హస్బెండ్ కానీ వైఫ్ కానీ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే మా వారికి అయితే టీ ఇచ్చేస్తున్నాను. అట్లాగే మేము కూడా కాసేపు ఉదయాన్నే అయితే మాట్లాడుకుంటాము. అట్లా నిద్రపోయి లెగంగానే అట్లా కాసేపు రిలాక్స్ అయినట్టు ఉండిద్ది. ఇప్పుడైతే టీ ఇచ్చిన తర్వాత అయితే నేను వచ్చి మినప్పప్పు పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇప్పుడు జీలకర్ర ఇవన్నీ పెట్టుకున్నాను, ఇక్కడ పక్క పెట్టేసుకున్నాను. జీలకర్ర, మెంతులు, ధనియాలు, 2 టమాటాలు, చింతపండు వచ్చి మనకి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకోవాలి. మనం ఇట్లా చింతపండు కూడా తీసుకొని కడిగి నానబెట్టేసుకోవాలి. చూసారు కదా, మినప్పప్పు కూడా ఒక స్టీల్ గిన్నె ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఎండుమిరపకాయలు అయితే ఒక 20-30, ఇంగువ డబ్బా ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాను. 1 by 1 వేసేటప్పుడు అయితే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు అనేది ఇట్లా తుంచుకోవాలి. మనం ఇట్లా తుంచుకుంటే లోపల ఈ గింజలు ఉన్నాయి కదా, ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యి మనకు పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం ధనియాలు అనేవి ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర కూడా వేసుకోవాలి. జస్ట్ ఇవి కొంత ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసేటప్పుడే కొంచెం కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదా, కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు అయితే ఒక 3 రెమ్మలు అయితే వేసుకొని, ఇంగువ అయితే లాస్ట్లో దింపబోయే ముందు ఇంగువ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి గలగల అనే సౌండ్ అయితే వచ్చింది కదా ఎండుమిరపకాయలు ఫ్రై అయితే. ఇప్పుడైతే ఈ ఎండుమిరపకాయలు అయితే తీసి పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద అదే బాండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని మినపప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు పచ్చడి అనేది నెల్లూరు స్టైల్, నెల్లూరుకి వెళ్ళనే చేస్తారండి. అన్ని దగ్గరలో కూడా చేయరు ఈ పచ్చడి అనేది. ఇప్పుడు ఈ పప్పు అయితే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని టమాటాలు అయితే ఒక 2 అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ కూడా వేయనవసరం లేదు. ఒక 2 టమాటాలు వేసిన తర్వాత ఉప్పు అయితే 1 స్పూన్ నిండా వేసుకోండి. వేసి టమాటాలు మూత పెట్టేసి కాసేపు కలిపేసి మూత పెట్టేసి టమాటాలు అనేది మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా చల్లారి పెట్టేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా మ్యాష్ అయిపోయింది టమాటా అనేది. మీరు ఆయిల్ తక్కువ వేసుకుంటే కాస్త వాటర్ అనేది కొంచెం చల్లుకుంటే ఇంకా మెత్తగా అయిద్దండి. మరి ఎక్కువ ఆయిల్ అనుకుంటే కాస్త వాటర్ చల్లినా కొంచెం ఆయిల్ వేసి సరిపోయేది. ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని రోటి దగ్గరకు అయితే వెళ్దాము. రోల్ అయితే బయట ఉందండి. ఇప్పుడైతే రోడ్డు దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఎండుమిరపకాయలు, పప్పు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ దంచుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఉప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఉప్పు వేయకుండా సాల్ట్ వేసాను.
పచ్చళ్ళలో మనకి ఉప్పే బాగుండేది. ఇప్పుడైతే కాస్త దంచిన తర్వాత చింతపండు అయితే వేసుకుందాము. చింతపండు వేసుకొని చింతపండులో నానబెట్టాం కదా, ఆ వాటర్ మొత్తం పడతాయి మనకి. ఈ పచ్చళ్ళలో వాటర్ కాస్త ఎక్కువే పడతాయండి. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసిన తర్వాత ఇట్లా దంచుకోవాలి, మళ్ళీ నూరుకోవాలి. పచ్చడి అనేది ఇట్లా మెత్తగా కాదు, కొంచెం బరగ్గా అయితే ఉండాలి. మినప్పప్పు పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా మెత్తగా దంచుకోండి. కొంచెం పలుగ్గా మెత్తగానే వస్తుంది, కొంచెం పలుగ్గా దంచుకోండి. ఇప్పుడు టమాటా పేస్ట్ గుజ్జు కూడా వేసుకొని, టమాటాలు ఇందాక మగ్గపెట్టాం కదా, టమాటాలు కూడా వేసేసుకొని ఇంకాసేపు అయితే నూరుకోవాలి. ఇట్లా నూరిన తర్వాత లాస్ట్లో నేను కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోలేదని మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసి కొంచెం పచ్చడి కూడా గట్టిగా ఉందని కొంచెం వాటర్ వేసుకొని లాస్ట్లో ఆనియన్స్ అయితే వేసాను. ఇట్లా ఆనియన్స్ వేసిన తర్వాత ఇట్లా దంచుకోండి. దంచుకొని కొంచెం పలుగ్గా మనకు ఆనియన్స్ అనేది తినేటప్పుడు కాస్త మనకి కొంచెం తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుండేది. ఇప్పుడైతే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. ఇప్పుడైతే తీసి బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను నేను. ఇట్లా రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే మనం అసలు ఈ చికెను, చేపలు, నాకైతే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను పచ్చళ్ళు కూడా బాగా చేస్తాను. ఇప్పుడైతే గిన్నెలోకి తీసుకొని ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కొంచెం తీసి పక్కకు పెట్టేసుకొని అట్లయితే తినొచ్చు. అసలు ఫస్ట్ చేసిన రోజైతే చాలా బాగుండేది. ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనంలోకి వచ్చి నేను ఈరోజు ఫిష్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఇవి ఏమి తీసుకురాలేదు. మా వారు చూసారా వీడియో తీయండి నాకు గిన్నె ప్లేట్ ఒక్కటే తీశారు. అట్లా ఉండిద్ది వాళ్ళతో మనకి. ఇప్పుడైతే మా ఇంటికల్లా అక్క అయితే చేపల కర్రీ అయితే పంపించింది. వీడియో తీయమంటే ఎవరన్నా అట్లా తీస్తారండి. అందుకే నేను నా వీడియోస్ కానీ మా పాప అయితే తీసిద్ది, కానీ మా పిల్లలు ఇద్దరు తీస్తారు. మా వారిని వీడియో తీయమంటే ఇట్లా సగమే తీస్తారు. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ